సిఎంబి కొత్త సినిమా కథలు నంబర్ 6 యువరాణి జడ రహస్యం. ఇది మైథాలజికల్ గా మొత్తం తీస్తే మనకు కొంచెము భారీ బడ్జెట్ అవుతుంది. రాజులు రాణులు గుర్రాలు ఇవన్నీ రకాల రకాలుగా. అదే సోషియో ఫ్యాంటసీగా అంటే కొద్దిగా మనుషులది కొద్దిగా వాళ్ళది అలా తీసుకుంటే మనకు తక్కువలో ఒక 4-5-6 కోట్లలో అయిపోతుంది. ఏది తీసుకున్నా కూడా ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. నేను చెప్పాను కదా, సినిమా యువరాణి జడ రహస్యం. పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అవి 2 రకాలుగా మనం ఎలా చేయాలంటే అలా చేయొచ్చు. మైథాలజికల్‌గా అంటే దేవుళ్ళు మొత్తం స్టైల్‌గా తీస్తే కొంచెం ఆ భాష అవన్నీ బాగా ఉంటుంది. అలా కాకుండా సోషియో ఫాంటసీ అనుకో కొంచెము వీళ్ళది కొంచెం ఆహ్, మన 'హనుమాన్' సినిమా వచ్చింది కదా! ఆ టైప్‌లో మనం వెళ్తే అన్ని మన భాషనే కాకుండా ఇంకా కొన్ని లాంగ్వేజ్‌లలో కూడా డబ్బింగ్ పంపించినా చేసినా కూడా వాళ్ళు కొనుక్కున్నా కూడా ఎంజాయ్ చేస్తారు బాగా చూసే వాళ్ళకి కూడా. కాబట్టి నేను చెప్పేదేందంటే లో బడ్జెట్ సినిమా ఒక 5, 6 నెలల్లో మొత్తం కంప్లీట్ అయిపోయి 6 నెలల లోపల సినిమా రిలీజ్ చేసేయొచ్చు. అన్నీ దగ్గరుండి నేను చూసుకుంటాను నేను. నేను ఆల్రెడీ సినీ ఆర్టిస్ట్‌గా కొన్ని చేశాను. కానీ యాక్టర్‌గా ఫెయిల్ నేను. 24 డిపార్ట్‌మెంట్‌ల మీద ఈ అన్నీ ఆలోచించి ఆర్టిస్ట్‌గా నేను ఫెయిల్ అయిపోయాను. కాబట్టి దీంట్లో రావాలని చూస్తున్నాను. మనకుండే టాలెంట్ ఏముందో అందులోనే రావాలి మనము. కాబట్టి ఏదైతే 'యువరాణి జడ రహస్యం' అనే సినిమా స్టోరీ కూడా చాలా బావుంటుంది. ఒక 4, 5 కోట్లు ఖర్చు పెట్టి 5, 6 నెలల్లో తీస్తే రిలీజ్ చేస్తే మనకొక 20-50, 60 కోట్లు ఇంకా అదృష్టం బావుంటే నెక్స్ట్ వేరే లెవెల్. సంక్రాంతి టైంలో రిలీజ్ చేస్తే గనక మనకి ఇంకా భారీ కలెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటది. కానీ పెద్ద హీరోలు మొత్తం వాళ్ళే బుక్ చేసుకుంటారు కాబట్టి థియేటర్‌లు ఇవన్నీ కూడా అంటే ఎవ్రీథింగ్ మార్కెటింగ్ అంతా కూడా మనం స్టడీ చేస్తున్నాం. నేను స్టడీ చేస్తున్నా అని చెప్పడానికి మీకు దీంతో పాటు ఈ దాంట్లో మనం ఎక్కువ చెప్పలేకపోతున్నాం గానీ నెక్స్ట్ ఏదైతే దీంట్లో అద్భుతాలుంటయి, యాక్షన్ ఉంటది, సెంటిమెంట్ ఉంటది, రొమాన్స్ ఉంటది. నేను జేసే ప్రతి దాంట్లో ఎక్కువ అన్ని మిక్స్‌డ్ ఉంటాయి. కొన్ని కొన్ని ఏవన్నా ఉంటది. 'యువరాణి జడ రహస్యం' అనేది అద్భుతమైనటువంటి ప్రేమ కథ. చరిత్రలో చాలా బావుంది. అద్భుతంగా ఉంటది. కానీ ఎవరు అనేది పూర్తిగా నేను ఇప్పుడే జెప్పేసినా అనుకో రకరకాల కథలు రాసేస్తారు. మనకు తెలుసు గదా మనోళ్ళు. కాబట్టి అందుకే 'యువరాణి' ఇది జడ రహస్యము. మధ్యలో ప్రేమ గూడా ఉంటది. అన్నీ ఉంటది. సినిమా అంటే ఇది నచ్చిన దర్శక నిర్మాతలు కింద జీమెయిల్ ఐడీ ఇచ్చాను. మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా నేనొచ్చి మీకు చెప్పడం జరుగుతుంది.